వెల్కమ్ టు ది లియో. ఇటీవల వైఎస్ అభిషేక్ రెడ్డి మృతి చెందాడని కొన్ని వార్తలు అయితే చూసే ఉంటారు. ఆ వైఎస్ అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు. ఒక రకంగా చెప్పాలంటే ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పెదనాన్న ప్రకాష్ రెడ్డి ఆయనకు మనవడు అవుతాడు. అంటే ఎంపీ అవినాష్ రెడ్డి పెదనాన్నకి మనవడు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వైద్య విభాగానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. అంటే ఆ రాజకీయాల్లో కూడా ఉన్నాడు, బట్ పెద్దగా రాజకీయాల్లో ఎప్పుడు కనపడ్డు. బట్ ఆ విభాగానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఆ డాక్టర్ కూడా చదువుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ మృతి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతూ సోషల్ మీడియాలో కథనాలు అయితే హల్చల్ చేస్తున్నాయి. అసలు అభిషేక్ రెడ్డి మృతి చెందడానికి ఏదో అనుమానం రావడానికి ఏంటి కారణమని చాలామంది అనుకోవచ్చు. అయితే ఇదే అభిషేక్ రెడ్డిని సిబిఐ విచారించింది. ఏ కేసులో అంటే వివేకానంద రెడ్డి హత్య కేసులో. ఎందుకు వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఏంటి అభిషేక్ రెడ్డికి సంబంధం ఏంటని మీరు అనుకోవచ్చు. ప్రత్యక్షంగా సంబంధం అయితే ఏమీ లేదు. కానీ ఆ రోజు వివేకానంద రెడ్డి మృతదేహాన్ని పరిశీలించిన వాళ్ళు అభిషేక్ రెడ్డి కూడా ఒకడు. అంటే ఉదయమే 6:30-7 గంటల లోపు మృతదేహాన్ని దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులలో మొదటి వ్యక్తిగా, అంటే ఆ ప్రధానమైన వ్యక్తుల్లో అభిషేక్ రెడ్డి కూడా ఉన్నాడు. కాబట్టి సిబిఐ ఏం చేసింది, అభిషేక్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. ఈ విచారణలో అభిషేక్ రెడ్డి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. ఏమని విషయాలు బయటపెట్టాడు, ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని లేదా వైఎస్ అవినాష్ రెడ్డిని ఇరకాటంలో పెట్టే విధంగా ఉన్నాయి. ఏమని పెట్టాడంటే, నాకు ఉదయం 6:30 గంటల సమయంలో ఫోన్ వచ్చింది, ఇలాగా ఆ వివేకానంద రెడ్డి ఇంటికి రమ్మన్నారు కానీ ఎందుకు రమ్మన్నారో చెప్పలేదు. నేను వెళ్ళడానికి ఒక 20 నిమిషాలు పట్టిందో, 6:50 సమయానికి వెళ్ళేటప్పటికి అప్పటికే వీళ్ళంతా ఎవరైతే వివేక హత్య కేసులో లింక్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు. నేను కూడా లోనికి వెళ్ళి చూశాను. చూసి వెళ్ళేటప్పటికి ఇల్లంతా రక్తపు మడుగులు ఉన్నాయి. బాత్రూంలోనేమో ఆయన వివేకానంద రెడ్డి గారు పడిపోయి ఉన్నారు. ఆయన తల మీద గాయాలు ఉన్నాయి, నైట్ డ్రెస్ మీద ఉన్నారు. అయితే వీళ్ళు ఇది తర్వాత వార్తా కథనాల్లో చూస్తేనేమో గుండెపోటు అని వస్తుంది. నాకు అర్థం కాలేదు. ఇక్కడేమో రక్తపు మడుగు ఉంది, చూస్తేనేమో ఏదో మంటలాగా కనపడుతుంది, కానీ గుండెపోటు అని కథనాలు వస్తున్నాయి. ఏంటా అని నేను ఆలోచించాను. బట్ డైరెక్ట్గా నాతో ఎవరు ఈ విషయం గురించి మాట్లాడలేదు. ఆ రోజే నాకు అనుమానం వచ్చింది. నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా దీని మీద సిబిఐ విచారణ చేయాలి అని చెప్పి నేను అప్పట్లో డిమాండ్ చేశాను. నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చాను కాబట్టి నాకు పెద్దగా రాజకీయాల గురించి అయితే తెలియదని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే నాడు సిబిఐకి ఇవ్వడం జరిగింది. సో ఈ వాంగ్మూలం మొత్తాన్ని కూడా సిబిఐ రికార్డ్ చేసుకుంది. సో ఎందుకు రికార్డ్ చేసుకుందంటే, డైరెక్ట్గా మృతదేహాన్ని కుట్లేయక ముందు చూసిన వ్యక్తుల్లో అభిషేక్ రెడ్డి కూడా ఒకళ్ళు. మిగతా వాళ్ళందరికీ కుట్లేసేసిన తర్వాత కొట్లేసేసిన తర్వాత కదా కనపడింది. బట్ అభిషేక్ రెడ్డి ముందే చూశాడు. అభిషేక్ రెడ్డి మృతదేహాన్ని ముందే చూశాడు. పైగా డాక్టర్ చదువుకునే వ్యక్తి, బహుశా అప్పుడు చదువుకుంటున్నాడేమో. డాక్టర్ చదువుకునే వ్యక్తి అంటే కనీస అవగాహన ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది వాళ్ళు అంచనా వేయగలరు. ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమని, తరువాత కొన్ని రోజులకు నాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. ఏమనంటే, ఈ మృతదేహానికి గంగిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే 2 కాంపౌండర్లు కుట్లు వేసి కట్టులు కట్టారని తర్వాత నాకు తెలిసింది. ఇలా ఎందుకు చేశారో నాకైతే అర్థం కాలేదనే వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. ఈసీ గంగిరెడ్డి అంటే ఎవరో, భారతీరెడ్డి తండ్రి, జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి తండ్రే ఈసీ గంగిరెడ్డి. ఈసీ గంగిరెడ్డి కూడా మీకు అనుమానాస్పద మృతే. మీకు గుర్తుందో లేదో, సిబిఐ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్న వారానికి ఆయన చనిపోయాడు. అప్పుడు కరోనా టైము, వారానికే చనిపోయాడు. ఎందుకు, ఎలా చనిపోయాడంటే ఏమో, ఆయన ఏదో అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళాడు, చనిపోయాడు. ఎలా చనిపోయాడో వాళ్ళకే తెలియాల, ఎందుకంటే క్షేమంగా తిరిగే వ్యక్తి. ఆ రోజు ఈసీ గంగిరెడ్డి కన్నా సిబిఐ విచారణకు వెళ్ళి ఉంటే మృతదేహానికి ఎందుకు కుట్లు వేసి కట్లు కట్టారనేది సిబిఐ మొదటి ప్రశ్న, సమాధానం చెప్పాలా. ఈసీ గంగిరెడ్డి అంటే భారతీరెడ్డి తండ్రి డాక్టరు, ఆయనకు ఒక చిన్న క్లినిక్ ఉంది, అందులో కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎందుకు మీరు కుట్లేసి కట్లు కట్టారు అంటే సమాధానం చెప్పాలి భారతీరెడ్డి తండ్రి. అక్కడే సగం కేసు సాల్వ్ అయిపోద్ది. భారతీరెడ్డి తండ్రి చెప్పే సమాధానంతో సగం కేసు సాల్వ్, సమస్య లేదు. ఎందుకంటే సిబిఐ ఆ రోజు దాన్ని గుండెపోటు అని చెప్పినప్పుడు మరి ఈయన చెప్పాలి కదా, గుండెపోటు కాదు అది గొడ్డల పోటు, నేనే కుట్లేసి కొట్లు కట్టానని చెప్పి గంగిరెడ్డి చెప్పాలి కదా. చెప్పాడా? చెప్పలేదు. అదే సిబిఐ నిలదీస్తుంది. ఆసుపత్రికి వెళ్ళాడు, చనిపోయాడు. సరే, అది అనుమానాస్పద మృతి. ఇప్పటికీ సోషల్ మీడియాలో దాన్ని చెప్పుకుంటారు. దాని తర్వాత ఇప్పుడు ఈ విషయం, ఇది కూడా వాస్తవానికి అభిషేక్ రెడ్డి తండ్రి చెప్పేది ఏంటంటే, ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్నాడు, ఇప్పుడు చనిపోయాడు, దానికి సంబంధం లేదని చెప్పి అభిషేక్ రెడ్డి తండ్రి చెప్పినప్పటికీ కూడా అక్కడ ఈసీ గంగిరెడ్డికే దిక్కు లేదు. అభిషేక్ రెడ్డి గురించి ఎవరు పట్టించుకుంటారు అంటే, దాన్ని చెప్తే ఎవరు నమ్ముతారు?
ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే వైరల్గా మారింది. దీనికి సంబంధించిన వార్త ఈయనే అభిషేక్ రెడ్డి యువకుడు, బాగా జగన్మోహన్ అంటే పెద్దగా రాజకీయాల్లో కనపడ్డు, పెద్దగా ఎక్కడ కూడా మాట్లాడు, బట్ ఉన్నదొన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని ఒక చిన్న పేరు అయితే ఉంది. అభిషేక్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నదొన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి, భారతీ రెడ్డితో మాట్లాడి, అవినాష్ రెడ్డితో మాట్లాడి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని అయితే ఒక పేరు ఉంది. ఆయన ఇచ్చిన వాంగ్మూలం బట్టి అర్థమవుతుంది. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాల, బట్ నేను ఆ రోజు చూసింది అయితే అదేనని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. సో దీనికి సంబంధించి అసలు అప్పుడు ఏం చెప్పాడు అనేది ఒక వార్త వచ్చింది, ఒకసారి చూపిస్తాను. ఇది అభిషేక్ రెడ్డి నాడు ఇతనే అభిషేక్ రెడ్డి సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలం. అది ఏమని, ఒంటరిని చేసి దాడి, వివేకాన్ని చూస్తే అలాగే అనిపించింది, రక్తపు మడుగులో ఆయన మృతదేహం ఉందంటే నేను ఆయన చూసినప్పుడు ఎవరో ఆయన ఒక్కడే ఉండటం చూసి ఎవరో ఆయన మీద దాడి చేసి చంపేశారని నేను అనుకున్నాను ఆయన్ని చూడగానే అని చెప్పి అభిషేక్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ వ్యక్తి, చనిపోయాడని మాట్లాడుకునేది. గుండెపోటు అని ఎందుకు చెబుతున్నారో నాకు తెలియదు, అప్పుడే సిబిఐ విచారణ నేను కూడా కోరాను. అవినాష్ రెడ్డి పెదనాన్న మనువడు అభిషేక్ రెడ్డి వాంగ్మూలం. సో ఇదే నాడు కొంత కలకలం కూడా రేపింది. ఒక రకంగా ఈ కేసు అటు ఇటు టర్న్ అవటంలో అభిషేక్ రెడ్డి వాంగ్మూలం కూడా ఒక కీలక వాంగ్మూలంగా మారింది సిబిఐ కంటే. అది హత్య అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కీలకమైన ఆధారాల్లో ఇది కూడా ఒకటి, అంటే వాంగ్మూలం పరంగా ఇది కూడా ఒకటి. ఆ రోజున వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి చూశాను, బెడ్రూమ్లో మంచం చుట్టూ రక్తం ఉంది, బాత్రూంలో వివేక మృతదేహం ఉంది, నుదుటిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. బయటకు వచ్చి చూస్తే వరండాలో అవినాష్ రెడ్డి ఫోన్ మాట్లాడుతున్నాడు. డి శివశంకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, ఎంవి కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి అక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ హత్యతో సంబంధం ఉన్న వ్యక్తులే, అందరూ కూడా అక్కడే ఉన్నారు. గుండెపోటుతో మరణించాడని టీవీల్లో వార్తలు హల్చల్ చేశాయి. చంపేసినట్లుగా స్పష్టంగా కనపడుతున్నా గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో నాకు అర్థం కాలేదు అని ఎంపీ అవినాష్ రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడు, వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి అభిషేక్ రెడ్డి తెలిపారు. గత ఆగస్టు 11న, అంటే అప్పుడు ఆయన వాంగ్మూలాన్ని అయితే రికార్డ్ చేశారు. 2019 మార్చి 15 అంటే హత్య జరిగిన రోజు 6:35 శివశంకర్ రెడ్డి ఫోన్ చేసి వివేకానంద రెడ్డి ఇంటికి రమ్మన్నారు, ఏం జరిగిందో చెప్పలేదు. 6:50కి నేను వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళాను. ఇంట్లోకి వెళ్ళేసరికి మెయిన్ డోర్ దగ్గర వరండాలో శివశంకర్ రెడ్డి నిలబడి ఉన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే మంచం చుట్టూ రక్తం ఉంది, ఒక చొప్పు మంచం దగ్గర మరో చొప్పు దూరంగా పడి ఉంది, బాత్రూమ్ వరకు రక్తపు గుర్తులు ఉన్నాయి. బాత్రూంలోకి వెళ్ళి చూడగా వివేకానంద రెడ్డి మృతదేహం కనిపించింది. ఆయన నైట్ డ్రెస్ వేసుకున్నారు, బాత్రూంలో కూడా రక్తం ఉంది, వివేకానందుడిపై గాయాలు కూడా గమనించారు. ఒంటరిగా ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగి ఉంటుందని అనుమానం కలిగింది. తరువాత బయటకు వచ్చాను. ఆ సమయంలో అవినాష్ రెడ్డి వరండాలో ఫోన్ మాట్లాడుతున్నాడు, మనోహర్ రెడ్డి, రాఘవ రెడ్డి వరండాలో కనిపించారు. నేను ఎవరితోనూ మాట్లాడకుండా ఓ పక్కన నిలబడ్డాను. వివేకానంద రెడ్డి మృతదేహంపై మరణంపై నాతో శివశంకర్ రెడ్డి చర్చిస్తాడని భావించాను, కానీ అలా జరగలేదు. శివశంకర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మనోహర్ రెడ్డి, గంగిరెడ్డి మాట్లాడుకున్నారు. రాత్రి వివేక తాగి వచ్చాడని, తాగి వచ్చి రక్తపు వాంతులు చేసుకున్నారని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను ఉన్నాను. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను, రాజకీయాలు నేను కొత్తగా వచ్చానని చెప్పి ఇది మొత్తంగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఫోన్ చేసినటువంటి వ్యక్తి కూడా ఏమీ మాట్లాడాలి, శివశంకర్ రెడ్డి ఫోన్ చేసి రమ్మన్నాడు తప్ప ఏం చెప్పలా, ఏం జరిగిందో అభిషేక్ రెడ్డికి చెప్పలా, అభిషేక్ రెడ్డి ఎవరిని అడగల. వచ్చాడు, చూశాడు, కాసేపు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని వాంగ్మూలంకి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇది మనం పాత స్టోరీ, మనం మాట్లాడుకునేది గతానికి సంబంధించి. ఇది ఎప్పుడు నమోదు చేసింది, బహుశా 2023 ఆగస్టులోనేమో, బహుశా ఇది 24 ఆగస్టులోనో నమోదు చేసినటువంటిది. సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఏంటిది, డాక్టర్ అభిషేక్ రెడ్డి మృతి అనేది ఇదే, మన ఆ వ్యక్తి గురించే మాట్లాడేది. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు, వరుసకు సోదరుడైన డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి 36 సంవత్సరాలు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజులు ఆసుపత్రిలో హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టుగా అయితే వచ్చినట్టుగా అయితే చెప్పారు. ఇది వార్త. ఇప్పుడు దీని మీద అనుమానాలు, అంటే ఆ రోజు అలా మాట్లాడటం వల్ల ఈరోజు ఇలా జరిగిందా, ఇది కూడా గంగిరెడ్డి మరణంలాగా అనుమానాస్పదమైందేనా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలో దీన్ని ఎక్కువగా, ముఖ్యంగా ఈ కూటమికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. బట్ దీన్ని అయితే వైసీపీ నుంచి పెద్దగా ఖండించలేదు. ఆయన తండ్రి మాత్రం ఏమీ జరగలేదని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఏది ఏమైనా మొత్తంగా అభిషేక్ రెడ్డి మృతి అనేది మరొకసారి వివేకానంద రెడ్డి హత్య కేసుతో లింక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి దీని మీద వైసీపీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ more videos.